ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండల పరిధిలోని టీ చాకిబండ, ఏపిలవంక గ్రామాల్లో సోమవారం సీసీ బీటీ రోడ్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ గ్రామానికి 1,50,00,000 రూపాయలు ఒక చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఒక తార్ రోడ్డును ఇక్కడ వేయడం జరిగింది. ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే గతంలో ఒక 50 ఏళ్ల నుంచి కూడా ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు 2 గ్రామాల ప్రజలు కూడా. కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినాడు ఎప్పుడు మనం ఊహించలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఉన్నింది, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నింది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మొరపెట్టుకున్నా కూడా మా దుస్థితిని ఆయన వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారు ఒకసారి ఆయనకు చెప్తేనే ఇంత కార్యక్రమాన్ని చేసినాడు. ఈ 2 గ్రామాల ప్రజలు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన్ని ఇంకా వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా వచ్చే మెజార్టీని తీసుకుని వచ్చి ఆయన విజయానికి మేమంతా కూడా తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా చాకిమండకు గ్రామానికి మెయిన్ రోడ్డు ఇక్కడ ఉంది. అది కూడా ఒక 50,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డును వేసినాడు. మా గ్రామానికే ఒక 2 కోట్లు అంటే మీరు ఆలోచన చేయండి. ఈ జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు వర్కులు చేస్తున్నాడో మనకందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకు ఈ సందర్భంగా మా 2 గ్రామాల ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పనులన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మన చాకిబండ గ్రామ ప్రజలు మరియు ఏపిలంకపల్లి గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ మన గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయడం జరిగింది. మరి ఒక్కసారిగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మన ఎన్డీఏ గవర్నమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ముగ్గురు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై ఎన్డీఏ గవర్నమెంట్. నా పేరు బుడ్డా నాగకృష్ణం, రాయచోటి జనసేన వర్కింగ్ ఇన్ఛార్జ్. ఇదే కాదు, మా గ్రామంలో ఎన్నో బోర్లు వేస్తున్నారు. నీటి సౌకర్యం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వెలుగెల్లు ప్రాజెక్టు కింద వెలుగెల్లు ప్రాజెక్టు నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు నీరు అందించాలనే, నీటి కొరత, తాగునీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. మా ప్రాంతం రాయచోటి ప్రాంతం అంటేనే కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఆయన యొక్క సేవలు ప్రశంసనీయమైనవి, మనకు చాలా తోడ్పాటు అందిస్తున్నవి. అదే తాగునీటి సమస్యను కూడా తీర్చాలని మా రైతుల పక్షాన మేము కోరుతున్నాము. ఇతని మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు మన చాకిబండ గ్రామాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పేరు చెప్పండి సార్. మొహమ్మద్ షరీఫ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.